హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సీతా మహాలక్ష్మి. ఇవాళ మేము ఇది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో మేము ఆ రోజు వెళ్దాం అనుకున్నాము నిమజ్జనం చూడటానికి. బట్ ఆ క్రౌడ్కి నాకైతే చాలా స్పెసిఫిక్గా చాలా భయం అనిపించింది. సో అందుకని నేను రానని చెప్పాను, ఫనీ అడిగినా కూడా. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళామన్నమాట చూడటానికి. సో కొంచెం క్రౌడ్ తగ్గి ఉంటుందని. సో వెదర్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. సో అలా సెక్రటేరియట్ మీదుగా మేము ఫస్ట్ ఖైరతాబాద్ వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు ఖైరతాబాద్ సైడ్ వచ్చామండి. ఇదేనమాట, ఇక్కడే మన ఖైరతాబాద్ మహాగణేష్ ఉండేవాడు. సో ఆయన నిమజ్జనం అయిపోయింది, మేము వెళ్ళిన ముందు రోజే నిమజ్జనం అయిందన్నమాట. ఇది ఆ పెద్ద ట్రక్ నిమజ్జనం చేసింది, దాన్ని కూడా ఇంకా అక్కడే ఉంచారు, తీయలేదన్నమాట. సో ట్రక్ అంతా కూడా ఫుల్ మెస్సీగా ఉంది, అక్కడ కూడా చాలా మెస్సీగా ఉందండి. వాళ్ళు అదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణేష్కి రెడీ చేస్తారు. సో ఇదే అన్నమాట. ఇంకా అక్కడి నుంచి మేము నెక్లెస్ రోడ్ వైపు వెళ్ళాము. రోడ్ అంతా కూడా చాలా మెస్సీగా ఉందండి. పాపం మున్సిపాలిటీ వాళ్ళకి అదంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మొత్తం పేపర్స్, డస్ట్, ఫుడ్ డిస్పోజ్ చేసేసిన గ్లాసులు అవన్నీ ఉన్నాయన్నమాట దారంతా కూడా. పాపం క్లీనింగ్కే నాకు ఎంత టైం పడుతుందో ఏంటో అనిపించింది. 100 పైన గణపతుల్ని చూసామండి మేము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ మేము ఇంట్లో గణపతిని పూజ చేయలేదు. ఫనీ ఒక చోట, నేను ఒక చోట ఉండడం వల్ల మాకు కుదరలేదు. సో చూసారు రోడ్ అంతా ఎలా ఉందో, మొత్తం కూడా పేపర్స్, అంటే వాళ్ళు డాన్స్ చేయడం అన్నీ చేస్తారు కదండి. సో ఇవన్నీ క్రెయిన్స్ అన్నమాట. నెక్లెస్ రోడ్లో కూడా క్రెయిన్స్ పెట్టారు. సో ఇంకా జరుగుతున్నాయి నిమజ్జనాలు మేము వెళ్ళినప్పుడు. సో చాలా గణేష్లు ఉన్నారు. నేను పూజ చేసుకోలేదు కాబట్టి కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చాక ఇన్ని గణేషుల్ని చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో మిస్ అయిన ఫీలింగ్ అంతా కూడా పోయింది. ఎంత మంచి మంచి గణేష్ దర్శనాలు అయినాయంటే, చాలా గణేష్ని చూసాము, నాకు చాలా బాగా అనిపించింది. సో చాలా గణేషుల్ని చూసుకుంటూ అలా నెక్లెస్ రోడ్ అంతా వెళ్ళామండి. ఆ తర్వాత ట్యాంక్ బండ్ మీదకి కూడా వెళ్ళాము. ట్యాంక్ బండ్లో ఇంకా నిమజ్జనాలు అటు సైడ్ ఇంకా జరుగుతున్నాయి, అటు సైడ్ కూడా జరుగుతున్నాయండి. సో ఫుల్ రోడ్లన్నీ కూడా బ్లాక్ ఉన్నాయన్నమాట, ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ నుంచి అయినా రావడానికి.
భలే ఉన్నారండి గణపతులు అందరూ కూడా. ఎన్ని గణపతులు ఉన్నారంటే, నేను ఇదిగోండి తాండవ గణపతి ఇప్పుడు చూసారా, చిన్న గణపతి తాండవం చేస్తున్న గణపతి, టోపీ గణపతి, మహారాజా గణపతి, డుండి గణపతి, అసలు ఎంత బాగున్నాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చాలా స్పెషల్గా ఉన్నాయండి విగ్రహాలన్నీ కూడా. ఈ గణేష్లన్నీ కూడా ఇప్పుడు నిమజ్జనం అయిపోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన పూజలు అందుకోవడానికి వచ్చేస్తారనమాట మహాగణపతి. చాలా బాగా అనిపించిందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా నిమజ్జనం చూడటానికి? ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా చూసారా, లేదా ఇంకేమైనా గణేష్లు మీరు నిమజ్జనం డైరెక్ట్గా చూసారా అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఒక 5 years 6 years బ్యాక్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూశానండి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్ళడం కుదరలేదు. అంటే నేను అక్కడ దగ్గరలోనే బంజారా హిల్స్లో వర్క్ చేసేదాన్ని అనమాట. అప్పుడు ఒకసారి వెళ్ళి చూశాను, కానీ ఆ తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు కూడా నిమజ్జనానికి వెళ్ళలేదు. ఈసారి నెక్స్ట్ డే నిమజ్జనం చూడటానికి వెళ్ళామన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకు బాగా అనిపించింది. పాపం చూసారా, వీళ్ళంతా క్లీన్ చేస్తున్నారు, కానీ ఇదంతా మెస్ అంతా క్లీన్ చేయడానికి ఒక 1 week పట్టేటట్టే ఉందండి. పడిపోయిన గణేషులను కూడా అప్పటికప్పుడు తీస్తున్నారనమాట చాలామంది. అక్కడే ఉండి నిమజ్జనం అయిపోయిన గణేషుల్ని తీస్తున్నారు పొల్యూషన్ తగ్గించడం కోసం. చాలా ట్రై చేస్తున్నారండి. గవర్నమెంట్ కూడా వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు ఎక్కడ పొల్యూషన్ అవ్వకుండా ఉండడం కోసం. కానీ మనం కూడా మట్టి గణపతులను పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుందండి. ఇలాంటి పందిర్లలో కూడా చూసారా, ఈయన కూడా టోపీ గణపతి. సో పందిళ్ళల్లో కూడా మట్టి గణపతిని పెట్టుకుంటే మనం చాలా వరకు పొల్యూషన్ అన్నది అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతామండి. ఇదంతా కూడా చాలా వర్క్ అన్నమాట గవర్నమెంట్కి. అంటే పాపం వాళ్ళు కూడా అంత క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి, ఎంతో ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో సాధ్యమైనంత వరకు మట్టి గణపతిని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. మా అపార్ట్మెంట్లో కూడా గణపతిని పెట్టారండి. ఇక్కడ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే యూజ్ చేశారు. కానీ ఖచ్చితంగా మట్టి గణపతిని మనం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలండి నెక్స్ట్ జనరేషన్స్ కోసం. అది చాలా హెల్ప్ అవుతుంది. మనం స్టార్ట్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. అది ఎంతో హెల్ప్ అవుతుంది మనకి వాటర్ పొల్యూట్ అవ్వకుండా, ఎయిర్ పొల్యూట్ అవ్వకుండా ఉండడం కోసం. ఇది అందరం మనం అవేర్నెస్తో చేయాలండి. ఖచ్చితంగా మనం మట్టి గణపతినే పెట్టాలి అన్న అవేర్నెస్తో చేస్తేనే అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ సాధ్యమైనంత వరకు మట్టి గణపతుల్ని పెట్టడానికే ప్రయత్నం చేద్దాము. సో ఇదండి, ఈ వీడియో కొంచెం లేట్ అయింది ఎందుకంటే నాకు ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. ఎందుకో హెల్త్ బాగుండట్లేదు. సో అందుకని అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. నేను సాధ్యమైనంత వరకు ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకేమైనా స్పెసిఫిక్గా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కుకింగ్ బ్లాగ్స్ చూడాలనుకుంటున్నారా, డైలీ బ్లాగ్స్ చూడాలనుకుంటున్నారా, ట్రావెల్ బ్లాగ్స్ చూడాలనుకుంటున్నారా, మీరు ఏం చూడాలనుకుంటున్నారో మాకు ఖచ్చితంగా చెప్పండి. నేను సాధ్యమైనంత వరకు మీ రికమెండేషన్స్ ఏమున్నాయో అవి చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ట్యాంక్ బండ్ మీదకి వచ్చాము, బట్ కానీ ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చేసామండి. ఆకలేస్తుందని చెప్పి సికింద్రాబాద్లో మేము బేల్పూరి తిన్నామన్నమాట. అప్పటికే మేము వచ్చి 2-3 hours అయింది. కొంచెం బేల్పూరి తినేసి ఇంకా అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోయాము. ఈవినింగ్ ఫనీకి లాగిన్ ఉంది. సో అందుకని ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి మేము ఇంటికి వెళ్ళేసరికి 1:32 అయిందనమాట. సో అదండి ఇవాళ మాకు ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.